Dear friends, again I am Dr. K.D. Modi from endocrinology, and I am practicing at my clinic in Hyderabad, Adarsh Nagar, and Care Hospital, Nampalli. Basically, my field is endocrinology. Endocrinology అంటే హార్మోన్ రిలేటెడ్ డిసీజ్. సో దాంట్లో ఒక డిసీజ్ PCOD, ఇది చాలా కామన్ కండిషన్, హార్మోన్ ఇంబ్యాలెన్స్. సో లేడీస్లో, టీనేజర్స్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అండ్ దాంతో వేరే వేరే ప్రాబ్లం వస్తుంది. ద కామనెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఇర్రెగ్యులర్ మెన్సెస్. నెల 2-3 నెలలకు ఒక్కసారి, కొన్నిసారి 6 monthsకి ఒక్కసారి, కొన్నిసారి ఓన్లీ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్ వాడితే మెన్సెస్ వస్తుంది. సో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ అది చాలా కామన్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే అది ఫేషియల్ హెయిర్, వెంట్రికల్ వస్తుంది. సో అన్వాంటెడ్ హెయిర్స్ మెయిన్లీ ఓవర్ ఫేస్ అండ్ కొన్ని గర్ల్స్కు చాలా మొత్తం బాడీలో థైస్, అబ్డోమెన్, బ్యాక్ అన్ని పార్ట్స్లో అన్వాంటెడ్ హెయిర్స్ వస్తుంది. అది కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల. అండ్ థర్డ్ కామన్ ప్రాబ్లం PCODలో ఇన్ఫర్టిలిటీ. ఈ లేడీ మ్యారేజ్ చేస్తే 22 years, 23 years మ్యారేజ్ చేస్తే PCOD అయితే, ఇర్రెగ్యులర్ మెన్సెస్ అయితే మెచ్యూర్ ఓవమ్ ఫార్మేషన్ రాదు. అండ్ ఓవమ్ మెచ్యూర్ లేదు అంటే ప్రెగ్నెన్సీ కూడా ప్రాబ్లం. సో దీస్ ఆర్ 3 కామన్ ప్రాబ్లమ్ డ్యూ టు PCOD. అది ఇర్రెగ్యులర్ మెన్సెస్, అన్వాంటెడ్ హెయిర్స్, అది మెడికల్ లాంగ్వేజ్లో హర్జుటిజం అంటారు. అండ్ థర్డ్ కామన్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ఫర్టిలిటీ. సో PCOD ఎంతకుముందు 50, 60 years, 70 years ముందు అది చాలా లెస్ కామన్. ఇప్పుడు లాస్ట్ 30-40 yearsలో చాలా ఎక్కువ అయింది. ఎందుకు? అందరికీ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. అందరికీ లైఫ్ స్టైల్ అది అర్బన్ లైఫ్ స్టైల్ అయింది. ఫిజికల్ యాక్టివిటీ లేదు, మాన్యువల్ వర్క్ లేదు, ఎక్సర్సైజ్ చాలా తక్కువ. ఎంతకుముందు ఇన్ ఓల్డెన్ టైమ్ ఎవ్రీబడి యూస్ టు డూ లాట్ ఆఫ్ వర్క్, ఫిజికల్ వర్క్. అట్లా ఇప్పుడు పాసిబుల్ లేదు. లైఫ్ మొత్తం సిడెంటరీ అయింది. సెకండ్ థింగ్ ఫుడ్ హ్యాబిట్ చేంజ్ అయింది. థర్డ్ థింగ్ ఈజ్ స్ట్రెస్. అందరికీ లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్ అయింది. అన్ని టీనేజర్స్ లేట్ నైట్ వరకు పని చేస్తాడు, 2 o'clock, 3 o'clock. స్లీప్ హ్యాబిట్ చేంజ్ అయింది. సో ఇది అన్ని ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్. సో PCODలో ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ దే ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. దెన్ ఇంకా ఒక కామన్ రీజన్ ఫర్ PCOD ఈజ్ ఒబేసిటీ. ఈ వెయిట్ ఎక్కువ అయితే అది ఫ్యాట్లో అది హార్మోన్ కన్వర్జన్ అవుతుంది. ఈస్ట్రోజన్ టెస్టోస్టెరోన్లో కన్వర్ట్ అవుతుంది. అది కూడా దీనివల్ల కూడా PCOD పెరుగుతుంది. సో ఒబేసిటీ, 50% PCOD పేషెంట్ ఒబేస్, 50% నాన్ ఒబేస్. సో ఒబేసిటీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ కామన్ కాజ్ ఆఫ్ PCOD. దెన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంది. కి మీ మదర్కు PCOD ఉంది, అది పిల్లలకు PCOD రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. కొన్ని ఫ్యామిలీస్లో అన్ని గర్ల్స్కు PCOD అవుతుంది. సో దీనికి కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఉంది. జీన్ కూడా పీపుల్ హ్యావ్ ఐడెంటిఫైడ్. సో జెనెటిక్ ఫ్యాక్టర్, ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్, ఇది అన్నీ మిక్సప్ అయితే PCOD వస్తుంది. సో PCOD అట్లా డయాగ్నోస్ అవుతుంది. ఫస్ట్ అందరు అల్ట్రాసౌండ్ చేస్తారు. నేను చూపిస్తాను అల్ట్రాసౌండ్లో PCOD ఎట్లా కనిపిస్తుంది, అది చూపిస్తాం. అది ఓవరీస్లో చిన్న చిన్న సిస్ట్ అవుతుంది, చూడు ఇది. అట్లా ఈ సిస్ట్ అయితే డయాగ్నోస్టిక్ క్రైటీరియా అంటే ఈ అన్ని ఓవరీలో మోర్ దెన్ 12 సిస్ట్ ఉండాలి. అండ్ అన్ని సిస్ట్కి సైజ్ 10 mm లోపల ఉండాలి. బట్
సో ఇది అపియరెన్స్ ఆన్ అల్ట్రాసౌండ్ ఈజ్ కాల్డ్ పోలిసిస్టిక్ ఓవరీ. బట్ పోలిసిస్టిక్ ఓవరీకి ప్రెజెన్స్ కంపల్సరీ కాదు. యాక్చువల్లీ 3 క్రైటీరియా ఉంది. 3 క్రైటీరియా నుంచి 2 క్రైటీరియా ఫుల్ఫిల్ అయితే పీసీఓడి డయాగ్నోస్ అవుతుంది. ఏం 3 క్రైటీరియా? ఒక అల్ట్రాసౌండ్ అపియరెన్స్, సెకండ్ ఈజ్ ఇర్రెగ్యులర్ మెన్సిస్, ఓలిగోమెనోరియా, మెన్సిస్ 2-3 నెలలకు గేప్ వస్తుంది, అండ్ థర్డ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఎండ్రోజనైజేషన్. ఎండ్రోజన్ అంటే బ్లడ్లో హార్మోన్, మేల్ హార్మోన్ పెరుగుతుంది, ఎండ్రోజన్, టెస్టోస్టెరోన్, 17-హైడ్రోక్సిప్రొజెస్టెరోన్ ఇది పెరుగుతుంది. ఆర్ క్లినికల్ ఎవిడెన్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఎండ్రోజన్. క్లినికల్ ఎవిడెన్స్ అంటే ఈ వెంట్రికల్ ఉంది, జనరలీ అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ దే కమ్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఎండ్రోజన్. సో ఈ 3 నుంచి 2 ఫుల్ఫిల్ అయితే, సపోజ్ ఆ లేడీకు ఇర్రెగ్యులర్ మెన్సిస్ ఉంది అండ్ అన్వాంటెడ్ హెయిర్స్ ఉందా, బట్ అల్ట్రాసౌండ్ నార్మల్ ఉంది, సో అంటే కూడా పీసీఓడి ఈజ్ ద ఫస్ట్ పాసిబిలిటీ. అండ్ పీసీఓడి లేబుల్ చేస్తే ముందు వేరే హార్మోన్ కండిషన్ రూల్ అవుట్ చేయాలి. ఇది వేరే హార్మోన్ కండిషన్ లెస్ కామన్, బట్ అది ఫస్ట్ అది అన్నీ రూల్ అవుట్ చేయాలి. కి వేరే జెనెటిక్ ఎడ్రినల్ హైపర్ప్లాసియా లేదు, ఎనీ ఎండ్రోజన్ ప్రొడ్యూసింగ్ ట్యూమర్ లేదు, వేరే కార్టిజోల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేదు, ఇది అన్నీ లేదు అంటే పీసీఓడి డయాగ్నోస్ అవుతుంది. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్ కి అల్ట్రాసౌండ్ నార్మల్ ఉంది అంటే పీసీఓడి లేదు, అట్లా కూడా లేదు. సో అల్ట్రాసౌండ్లో పీసీఓడి ఉంది అండ్ ఇర్రెగ్యులర్ మెన్సిస్ ఉంది, బట్ అన్వాంటెడ్ హెయిర్స్ లేదా అంటే కూడా పీసీఓడి ఈజ్ ద కామనెస్ట్ కాజ్. సో ఇన్ నట్సెల్ పీసీఓడి basically is a condition of hormone imbalance in teenager girls. అది పీసీఓడి. కొన్ని పేషెంట్ చెప్తాడు నాకు 3 years ముందు పీసీఓడి వచ్చింది, ఇప్పుడు పోయింది. సో పీసీఓడి ఈజ్ నాట్ ద డిసీజ్ దట్ కమ్స్ అండ్ గోస్ అవే. ఇట్ ఈస్ నెవర్ లైక్ దట్. పీసీఓడి ఈజ్ అ స్టేట్ అండ్ ఇట్ ఈస్ లైక్ స్టేట్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. మీరు మీ లైఫ్ రెగ్యులరైజ్ చేస్తే, మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే, మీ స్లీప్ ప్యాటర్న్ మంచిగా అయితే, మీ డైట్ ఇంప్రూవ్ అయితే, ఇది అన్నీ నేను ట్రీట్మెంట్లో డిస్కస్ చేస్తాను, బట్ అన్నీ చేస్తే పీసీఓడి సైలెంట్ అవుతుంది. సో పీసీఓడి సైలెంట్ ఉంది లేదు మీకు ఎట్లా తెలుసు? సపోజ్ మీకు పీసీఓడి ఉంది అండ్ తర్వాత మీరు అట్లా అన్నీ ఫాలో చేస్తే మీ మెన్సెస్ రెగ్యులర్ అయింది, దట్ మీన్స్ పీసీఓడి ఈజ్ సైలెంట్. సైలెంట్ పీసీఓడికి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. సో పీసీఓడి సపోజ్ పీసీఓడి అయితే ఏమేం టెస్ట్ అవసరం ఉంది? సో ఫస్ట్ థింగ్ అందరికీ అల్ట్రాసౌండ్ అడ్వైజ్ చేస్తాం కి అల్ట్రాసౌండ్లో సోనోగ్రఫీలో పోలిసిస్టిక్ ఓవరీ ఉందా లేదా. దెన్ కొన్ని కామన్ హార్మోన్ టెస్ట్ కూడా అందరికీ చేస్తాను. ఈ థైరాయిడ్ అయితే కూడా పీసీఓడికి ఛాన్సెస్, పీసీఓడి పేషెంట్కు థైరాయిడ్కి ఛాన్సెస్ ఎక్కువ. సో అన్ని పీసీఓడి పేషెంట్కు థైరాయిడ్ టెస్ట్ కంపల్సరీ, టీఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దెన్ వేరే హార్మోన్ కూడా ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ప్రొలాక్టిన్, టెస్టోస్టెరాన్. దెన్ కొన్ని పేషెంట్కు అన్కామన్ టెస్ట్ లైక్ 17-హైడ్రోక్సిప్రొజెస్టెరాన్, డిహెచ్ఈఎస్ ఏం అవసరం అయితే చేస్తాను. ఈ హార్మోన్కి టెస్టింగ్ తర్వాత, అల్ట్రాసౌండ్కి రిపోర్ట్ తర్వాత పీసీఓడి డయాగ్నోస్ అవుతుంది. తర్వాత పీసీఓడికి ఏం ట్రీట్మెంట్ నేను ఆల్రెడీ చెప్పాను కి పీసీఓడికి మెయిన్ ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో కంపల్సరీ అన్ని పీసీఓడి గర్ల్స్కు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. 45 minutes ఎక్సర్సైజ్. ఏం ఎక్సర్సైజ్ చేయాలి అది మీ ఇష్టం, మీకు అదేనా ఇష్టం అయితే చేయండి. యోగా చేయండి, కార్డియో చేయాలి, ఏరోబిక్ చేయాలి, ఆర్ స్కిప్పింగ్ ఆర్ బ్రిస్క్ వాకింగ్, వాట్ ఎవర్ యూ లైక్, బట్ 45 minutes ఎక్సర్సైజ్ మస్ట్. ఒక రోజు ఎక్సర్సైజ్ చేయలేదు అంటే టిఫిన్, లంచ్, డిన్నర్ తినకూడదు, అది అట్లా స్ట్రిక్ట్ ఉండాలి. సో ఎక్సర్సైజ్ చేయాలి. దెన్ డైట్ మోడిఫై చేయాలి.
20% of your food intake should be uncooked food. Uncooked food అంటే రోజు రా వెజిటబుల్స్ తినాలి. మీరు లంచ్ టైం తింటే లంచ్ చేస్తే ఒక ప్లేట్ లంచ్కి, ఒక ప్లేట్ సలాడ్కి. సలాడ్లో 2 టమాటర్, సగం కీరా, సగం క్యారెట్, సగం ముల్లంగి, ఒక ఉల్లిపొరక, సగం క్యాప్సికమ్ ఆఫ్టర్ రిమూవింగ్ సీడ్స్. సో అట్లా పెద్ద క్వాంటిటీ సలాడ్ తినాలి. డైలీ మినిమం 3 to 4 ఫ్రూట్స్ తినాలి, డ్రై ఫ్రూట్స్ తినాలి. సో 20% ఆఫ్ యువర్ ఫుడ్ ఇంటేక్ షుడ్ బి అన్కుక్డ్ ఫుడ్. మీ స్లీప్ హ్యాబిట్ ఇంప్రూవ్ చేయాలి. డైలీ 7 hours పడుకోవాలి అండ్ లేట్ నైట్ వరకు పని చేయొద్దు. మినిమం అండ్ టైం టు టైం తినాలి. మీ లంచ్ టైం, టిఫిన్ టైం, డిన్నర్ టైం మెయింటైన్ చేయాలి. అండ్ స్లీపింగ్ టైం కూడా 10 to 11 పడుకోవాలి. మార్నింగ్ 6 to 7 ఈజ్ వేకప్ టైం. సో అట్లా మెయింటైన్ చేస్తే, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే, డైట్ మెయింటైన్ చేస్తే చాలా పేషెంట్ ఇంప్రూవ్ అవుతుంది. దెన్ దీని తర్వాత ప్రాబ్లం ఏముంది, దీని ప్రకారం ట్రీట్మెంట్ అవుతుంది. సపోజ్ గర్ల్కి ప్రాబ్లం ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉంది, సో దీనికి హార్మోన్ ట్యాబ్లెట్ అవసరం పడుతుంది. అన్వాంటెడ్ హెయిర్స్ ఉంది, సో దీనికి కూడా ఇది ట్యాబ్లెట్ చాలా పని చేస్తుంది. హార్మోన్ ట్యాబ్లెట్ 21 days per month, అట్లా 6 months, 1 year, 2 years, ఇంకా ఎక్కువ కూడా అవసరం పడుతుంది. సో హార్మోనల్ పిల్స్ అవసరం పడుతుంది. దెన్ కొన్ని మెడిసిన్ ఏముంది, ఆండ్రోజన్కి ఎఫెక్ట్ బ్లాక్ చేస్తుంది, ఆండ్రోజన్ రిసెప్టర్ బ్లాకర్. సో అన్వాంటెడ్ హెయిర్స్ అయితే అది మెడిసిన్ కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ పీసీఓడిలో మెటబాలిక్ ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతుంది. షుగర్ ప్రాబ్లం ఛాన్సెస్ ఎక్కువ, కొలెస్ట్రాల్కి ఛాన్సెస్ ఎక్కువ. సో దీనికి స్క్రీనింగ్ చేయాలి, లిపిడ్ ప్రొఫైల్ చేయాలి, జీటీటీ చేయాలి. ఇన్సులిన్ లెవెల్ కొన్ని పేషెంట్కు ఇన్సులిన్ లెవెల్ చాలా పెరుగుతుంది. ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ అయితే ఏమవుతుంది అది చూపిస్తాను. చూడు, ఇది బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ అయితే ఇది ఎకంథోసిస్, బ్లాక్ పిగ్మెంటేషన్ వస్తుంది. దెన్ స్కిన్ ట్యాక్స్ వస్తుంది, అన్వాంటెడ్ హెయిర్స్ వస్తుంది. సో దీనికి ట్రీట్మెంట్ కూడా సేమ్ హార్మోనల్ పిల్స్ అవసరం పడుతుంది, ఆండ్రోజన్ బ్లాకేట్ అవసరం పడుతుంది. అండ్ ఇంకా ఒక ట్యాబ్లెట్, మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ ఉంది. ఈ జనరలీ మెట్ఫార్మిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ డయాబెటీస్, బట్ పీసీఓడిలో కూడా యూజ్ అవుతుంది. మెట్ఫార్మిన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడైనా మీ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అబ్నార్మల్ అయితే, ఇన్సులిన్ లెవెల్ చాలా ఎక్కువ అయితే ఈ మెట్ఫార్మిన్ అవసరం పడుతుంది. సో అట్లా 2-3 రకాల ట్రీట్మెంట్ ఉంది. బట్ మెయిన్ ట్రీట్మెంట్ ఉంది రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ రిడక్షన్ ఇఫ్ యు ఆర్ ఒబేస్, అండ్ డైట్ అండ్ స్లీప్ చేంజెస్. అట్లా చేస్తే కొన్ని మెడిసిన్ అవసరం అయితే ఇది వాడితే పీసీఓడిలో ట్రీట్మెంట్ డెఫినెట్ అవుతుంది. ఇన్ఫర్టిలిటీ అయితే దీనికి వేరే ట్రీట్మెంట్ ఉంది. సో ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్, అన్వాంటెడ్ హెయిర్స్కి ట్రీట్మెంట్, 2 కంబైన్ పాసిబుల్ లేదు. సో సపోజ్ మీ ప్రాబ్లం మెయిన్లీ ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అంటే మీకు ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ గైనకాలజిస్ట్ విల్ సజెస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్. మీ ప్రాబ్లం మెయిన్లీ ఇర్రెగ్యులర్ మెన్సెస్ అండ్ అన్వాంటెడ్ హెయిర్ ఉంది అంటే వేరే టైప్ ఆఫ్ మెడిసిన్ అవసరం పడుతుంది. సో పీసీఓడికి అట్లా ట్రీట్మెంట్, సిమ్టోమేటిక్ ట్రీట్మెంట్ ఉంది. మీకు ఏం ప్రాబ్లం ఉంది దీని ప్రకారం ట్రీట్మెంట్ అవుతుంది. బట్ మెయిన్ ట్రీట్మెంట్ అది రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అట్లా రెగ్యులర్ చేస్తే మీ పీసీఓడి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అండ్ మీరు ఫస్ట్ నుంచి కొంచెం కేర్ఫుల్ అయితే, మీరు డైట్, ఎక్సర్సైజ్ అండ్ అన్నీ సరిగా డిసిప్లిన్ లైఫ్ ఫాలో చేస్తే పీసీఓడి రావడానికి ఛాన్సెస్ కూడా తగ్గుతుంది. థ్యాంక్ యూ.